ప్రియమైన దేవుని వాళ్ళరా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ పెద్దలు స్టాన్లీ జోన్స్ గారికి, అలాగే పిసిసి మెంబర్సు, స్త్రీల సమాజం వారు, డెలిగేట్స్, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. వాక్యాన్ని చదువుకోవడం వేరు, ధ్యానించడం వేరు. ఏంటి ఈ డిఫరెంట్ అనే మనం ఆలోచిస్తే, దేవుడు కూడా మనకు చెబుతూ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు, చదివేవాడు కాదంట, డే అండ్ నైట్ చదివేవాళ్ళు ధన్యులు కాదంట. మరి ఏం చేయాలి? ధ్యానించేవాళ్ళు ధన్యులంట. ఎందుకంటే చాలా మంది గొప్ప గొప్ప దైవ సేవకుల నోటాట నేను విన్నాను. 100 సార్లు బైబిల్ నేను చదివానండి, 200 సార్లు చదివానండి, ఇట్నుంచి అటు చదివేశానండి అంటారు. చదివితే బైబిల్ రాదు ప్రియులారా. చదివితే బైబిల్లో ఏముందో మనకి తెలీదు. మరి ఏం చేయాలని దేవుడు చెప్పాడంటే, ధ్యానించాలి. అంటే వాక్యం పట్ల మనసు పెట్టి వాక్యములో లీనమైపోవాలి. అప్పుడే దేవుడేంటో, వాక్యం ఏంటో, మనకెందుకు రాయించాడో, ఇంత మహాపుస్తకాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడో, ఇవన్నీ క్షుణ్ణంగా మనకు అర్థమవుతాయి. అయితే ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని గొప్పగా ఆర్భాటంగా, చూసారా, చంటి పిల్లలతో, అలాగే మంచి మంచి పాటలతో, మంచి మంచి సంగీతంతో, గౌరవ సేవకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో ఇంత ఆర్భాటంగా జరుపుకున్నాం. వెరీ గుడ్. ఎవరు పుట్టారనమ్మా? యేసుక్రీస్తు ప్రభు పుట్టారని మనందరికీ ఏమొచ్చింది? సంతోషం, ఆనందం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని పండగ చేసుకొని, కేక్ కట్ చేసుకొని, స్వీట్లు తీసుకొని, మరి భోజనాలు చేసుకుని వెళ్ళిపోతే ఆయన పుట్టిన జీవితానికి పరమార్థం ఏంటో మనకి ఎప్పుడు అర్థమవుతుంది? నేను ఎందుకు పుట్టానో మీకు తెలియని అవసరం లేదు, ఎందుకంటే నేను సామాన్యుణ్ణి. మీరు ఎందుకు పుట్టారో నాకు తెలియని అవసరం లేదు, ఎందుకంటే మీరు సామాన్యులు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం, ఒక స్టేటస్, ఒక మంచి హౌస్, ఒక మంచి పదవి, అధికారాలు వచ్చాయి మనకి. కానీ ప్రపంచ ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటారా దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు పుట్టారు. భూమి మీద ఉండి అంతరిక్షంలో కదులుతున్న నక్షత్రాలను గురించి చెప్పారంటే మాట్లాడండి, ఎంత అద్భుతం అండి. ఎడ్మండ్ హేలీ అనేటువంటి సైంటిస్ట్ భూమి మీద ఉండి, హేలీ అనే తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకి చుట్టి తిరిగి తన కక్షలో తిరిగి వస్తుందని చెప్పాడు. ఎక్కడుండి చెప్పాడు? ఇక్కడుండే, ఆ స్పేస్లోకి వెళ్ళి కాదు, ఇక్కడుండే చెప్పాడు. అంటే ఎలాంటి మహాత్ములు పుట్టారో చూడండి, ఎలాంటి మేధావులు పుట్టారో చూడండి, ఎలాంటి సంఘ సంస్కర్తలు పుట్టారో చూసారా. అయినా సరే ఇంకొక మహానుభావుడు పుట్టుక ఈ ప్రపంచానికి అవసరమయ్యింది. ఆలోచించండి. న్యూటన్ గారు పుట్టారు, ఐన్స్టీన్ గారు పుట్టారు, కార్ల్ మార్క్స్ గారు పుట్టారు. చూసారా, ఎలాంటి వాళ్ళు భూప్రపంచాన్ని తలకిందులుగా చేసిన వాళ్ళు, కర్కశంగా ప్రపంచాన్ని పరిపాలించిన హిట్లర్ లాంటి వారు పుట్టారు. అలాంటి వాళ్ళు పుట్టినా, అంత గొప్ప తెలివైన వాళ్ళు పుట్టినా, ఇంకొక మహానుభావుని యొక్క జన్మ ఈ ప్రపంచానికి అవసరమైంది. అలాంటి గొప్ప కారణాన్ని
చిన్న పండగగా చేసుకుని వెళ్ళిపోతే మనకేమర్థమవుతుంది? అలాంటి గొప్ప కారణాన్ని చిన్నగా ఆలోచించి కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోతే మనకేం తెలుస్తుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు? అసలు ఆయన పుట్టవలసినటువంటి కారణం ఏంటి? మనం ఎందుకు ఆయన పుట్టిన దినాన్ని ఇంత గొప్పగా మనం ఎందుకు మరి ఆనందంతో ఆచరించాలి? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించాలి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి సందర్భాన్ని సంఘానికి చెప్పడం జరిగింది. ఏంటది? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం? ఏ కాలం అండి అది? ఎవరి కాలం? ఏ కాలం? ఎందుకు పరిపూర్ణమైంది? చూసారా? ఆలోచిస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించడానికి దేవుడు టైం పెట్టుకున్నాడు అన్నమాట. ఒక కాలాన్ని నిర్ణయించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం భూమి మీద ఒకేసారి పుట్టలేదు. వివిధ కాలాల్లో, వివిధ సంవత్సరాల్లో, వివిధ సమయాల్లో పుట్టిన వాళ్ళు మనం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అలా పుట్టిన వాళ్లే. ప్రతి మనిషికి ఒక కాలం ఉంది. ఆ కాలంలో పుట్టాం, ఆ సంవత్సరాల్లో పుట్టాం. అలాగే కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి పుట్టాలి అని తండ్రి అయిన దేవుడు ఒక కాలాన్ని పెట్టుకున్నాడు. నా కుమారుడైన క్రీస్తు ప్రభు ఫలానా కాలంలో భూమి మీదకి రావాలి అని టైం పెట్టుకున్నాడంట. చూసారా? అంటే ఇంత టైం ప్రకారంగా, ఇంత కాలమానాన్ని ఉద్దేశించి, ఇంత పర్టికులర్గా యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పుట్టించాలి అని దేవుడు ఆలోచించాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక సర్వ ప్రపంచ ప్రజలకు ఎంత ప్రాముఖ్యమైందో చూసారా? ఎంత ప్రాముఖ్యమైంది ఇది! ఎంత ప్రాముఖ్యమైంది! కాకపోతే ఫస్ట్ నుంచి దేవుడు ఇలాగ కాలం చూసుకుంటూ, ఏ కాలములో మోషే పుట్టాలో, ఏ కాలములో అహరోను పుట్టాలో, ఏ కాలములో ఆదాం పుట్టాలో, ఏ కాలములో మీరు పుట్టాలో, నేను పుట్టాలో ఆలోచించాడంట దేవుడు. ఎవరి కాలము వాళ్ళు పరిపూర్ణత అయినప్పుడు భూమి మీదకి వచ్చిన వాళ్ళు మనం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి పంపించబడ్డాడు. అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మహాశక్తిమంతుడు ఈ భూమి మీదకి పుట్టడం జరిగింది. అలాంటి మహానుభావుడు జన్మదినాన్ని సామాన్యంగా చేసుకుని వదిలిపెట్టేయకూడదు పిల్లరా. ఎందుకంటే ఆయన పుట్టింది మన కోసం. ఎవరి కోసమా? మన కోసం. మన కోసం ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టాలి తెలుసండి? ఈరోజు ఇందాక పాట పాడారు, రక్షకుడు ఉదయించినాడట. వెరీ గుడ్. ఎవరు ఉదయించారమ్మా? రక్షకుడు. యేసుప్రభు గారు ఎవరమ్మా? రక్షకుడు. యేసు అంటే తెలుగు పదం కాదది. యేసుప్రభు అంటే యేసుక్రీస్తు అంటాం కదా, తెలుగు మాటలు కాదవి, తెలుగు భాష కాదు. యేసు అనే వేరే భాషకి తెలుగులో రక్షకుడు అని అర్థం. యేసు అనే వేరే భాషకి తెలుగులో రక్షకుడు అని అర్థం అండి. అంటే ఈ ప్రపంచాన్ని రక్షించేవాడు ఒకడు కావాలి, ఓ మహానుభావుడు కావాలి. మరి అంతకుముందు పుట్టిన వీళ్ళందరి సంగతి ఏంటి? మరి ఈ మేధావుల సంగతి ఏంటి? ఈ శాస్త్రవేత్తల సంగతి ఏంటి? ఈ నియంతల సంగతి ఏంటి? ఈ రాజుల సంగతి ఏంటి? మరి వీళ్ళందరూ రక్షించడానికి కాదా? కాదండి.
యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా పుట్టాడు. ఇంకొక గొప్ప మాట చెప్పమంటారా? ఏమండి, ఎంతటి మహాత్ముడైనా ఎంతటి మేధావైనా ఆయన పుట్టుక గురించి ఫస్ట్ నుంచి ప్రచారం జరగదు. అలా జరిగింది యేసుప్రభు వారు ఒక్కడి గురించే. నేను పుట్టాలని ఒక 100 సంవత్సరాల ముందు నుంచి సాగర్ పుడతాడని ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. మహాత్మా గాంధీ గారు పుడతారని ముందు నుంచి ఎప్పుడు ప్రచారం జరగలేదు. జరిగిందా? లేదే. మహాత్ముడు మన జాతికి పితామహుడు, ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుచుకుంటాం, మంచిది. దేవుని బిడ్డలారా, ఐజాక్ న్యూటన్ పుడతాడు, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడని ఫస్ట్ నుంచి ఎప్పుడు 100 సంవత్సరాల ముందు నుంచి ఎప్పుడు చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు పుడతాడని ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పారమ్మా? క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం మోషే గారు చెప్పారు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు అని చెప్పారు. వింటున్నారా? ఇంకెవరు చెప్పారు? ఇందా చదువుకున్నాం కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును. అదెవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు చెప్పండి? యెషయా గారు చెప్పారు. ఎవరు ప్రవచించారమ్మా? కన్యక గర్భవతి కుమారుని కన్నును అని ప్రవచించింది ఎవరమ్మా? యెషయా గారు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం. బాగా వినాలి ప్రియులారా, యేసు ప్రభు గారికి పూర్వం 2000 సంవత్సరాల క్రితం మోషే అనే ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి పుడతాడని ఇశ్రాయేలీయులతో చెబితే, ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం వారు యెషయా ప్రవక్త గారు. ఎప్పుడమ్మా? క్రీస్తు కంటే ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త. యేసు ప్రభు గారు ఆయన గురించి ప్రవచిస్తూ కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని చెప్పాడు. నిజానికి క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితం చెప్పాడే గాని ఆ కన్యకెవరో ఆయన చూడలేదు, ఆ కన్యకెవరో ఆయనకి తెలీదు. ఆ కుమారుడు ఎలా వస్తారో ఎక్కడొస్తారో ఏమా పాపం వాళ్ళు చూడలేదు, కానీ ప్రవచించాడు. ఏంటండి? ఒక మహానుభావుడి లోకానికి పుడతాడు అని ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఇంతవరకు భూమి మీద పుట్టినవారు ఎవరి గురించి అయినా ఇంత ప్రచారం జరిగిందా? ఇంత ప్రచారం జరిగిందా? ఇన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి ఓ మహాత్ముడు పుడతాడని ఎవరైనా చెప్పారా? ఓ మహాత్మా గాంధీ గారు పుడతారని చెప్పారా? ఒక అలెగ్జాండర్ పుడతారని చెప్పారా? కార్ల్ మార్క్స్ పుడతారని చెప్పారా? ఆలోచించండి ప్రియులారా. ఓ మదర్ తెరీసా గారు పుడతారని చెప్పారా? లేదండి. వాళ్ళు మహాత్ములే, వాళ్ళు గొప్పవాళ్లే. కానీ క్రీస్తు పుట్టుక గురించి కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ప్రచారం జరిగిందంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఈ ప్రపంచానికి ఎంత అవసరమైన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, మన అమ్మా నాన్నలు క్రైస్తవులు గనుక, మన అమ్మా నాన్నలు ప్రభు నమ్ముకున్నారు గనుక మనం కూడా ప్రభుని ఈజీగా నమ్మేశాం, పక్కమని నమ్మేశాం. అంటే నేను ఆలోచిస్తూ ఉంటాను, చూడండి, తల్లిదండ్రుల రోగాలు జబ్బులు కొన్ని పిల్లలకు వస్తూ ఉంటాయి. షుగరు, బీపీ,
కదా. ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమిస్తూ ఉంటాయి కదా, వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. హెరిడిటీ అంటాం మనం, వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల లక్షణాలు కానివ్వండి, తల్లిదండ్రుల బుద్ధులు కానివ్వండి అంటావా. అప్పుడప్పుడు అంటారు, అరే ఇదంతా బాబుద్దేరా అంటారు. ఎలాగొచ్చింది దీనిదంతా వీళ్ళమ్మ గుణమేరా అంటారు. తల్లిదండ్రుల నుంచి కొన్ని లక్షణాలు, తల్లిదండ్రుల నుంచి కొన్ని వ్యాధులు పిల్లలకి వంశపారంపర్యంగా వస్తాయి. అలాగే దేవుడు అనేది కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. ఏమండి, మన తల్లిదండ్రులు హైందవ సహోదరులు అనుకోండి, మనం హైందవ దేవుళ్ళని నమ్ముకుని ఉండేవాళ్ళం. కానీ మన తల్లిదండ్రులు పరిశీలన చేయలేదు, మనము పరిశీలన చేయలేదు. యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు అంటే యేసుప్రభు దేవుడు. నమ్ముకుంటే మేలు జరుగుతుంది, నమ్ముకున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అందుకే పుట్టాడు యేసుప్రభు. అందుక ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన గురించి ప్రకటిస్తూ ఇన్ని వందల మంది ప్రవక్తలు ఆయన పుట్టక ముందు నుంచి చెప్పుకొస్తున్నారే. ఆయన ఎలాంటి వాడు, ఎంత కారణ జన్ముడు, ఆయన అవసరత మనకి ఎంత ఉంది పిల్లారా. ఆయన అవసరత మనకి ఎంత ఉంది. ఓ మాట చెప్పనా, మీ అవసరం ఆయనకి ఏమీ లేదండి. మన అవసరం దేవుడికి ఏమి ఉండదు, తెలుసా మీకు. కానీ 24 hours ఆయన అవసరం మనకు ఉంటుంది. 24 గంటలు భూమి మీద ఉన్నా, పరలోకం వెళ్ళినా, ఏమా ఎక్కడికి వెళ్ళినా మనకు దేవుడితో ఎప్పటికీ పని ఉంటుంది. మన పని ఆయనకి ఏమి ఉండదు. ఆలోచించాలి. అలాంటి దేవుడు, అలాంటి ప్రభు మన కొరకు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎంత అర్థం చేసుకుంటున్నాం, మనం ఎంత వాడుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో యోహాను గారు ప్రభువారి గురించి చెబుతూ ఎంత గొప్ప మాటని పరిచయం చేశారో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం అండి. మనము దేవుడిని ప్రేమించితిమి అని కాదు గాని, అదిగో చూసారా, మనం దేవుణ్ణి ప్రేమించలేదు, మనం మన పిల్లల్ని ప్రేమించుకుంటాం. అవునండి, మనం మన పిల్లల్ని ప్రేమించుకుంటాం, మనం మన ఉద్యోగాలను ప్రేమించుకుంటాం, మనం మన బంధువులను ప్రేమించుకుంటాం. దేవుణ్ణి ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు, తక్కువగా ఉంటారు. తక్కువగా ఉంటారండి. చాలాసార్లు చదువుకున్నాం కదా, దేవుడు లోకమునెంతో ప్రేమించాను. మరి లోకం దేవుని ప్రేమించిందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు ప్రియులారా. మరి ఆ దేవుణ్ణి మనం ఎంత ప్రేమించాం ఆలోచించండి. ప్రేమించాను కదండి పాస్టర్ గారు, ప్రార్థన చేసుకుంటున్నాను కదా అంటారు. ప్రార్థన చేసుకుంటున్నావు అంటే నీకు లాభం. అది నేను ప్రార్థన చేసుకుంటే దేవుడికి లాభమా, నాకు లాభమా? మనకే లాభం. ఎందుకంటే ఏదో అడుగుతాం, పిల్లలు కావాలనో, ఉద్యోగం కావాలనో, ఆరోగ్యం కావాలని అడుగుతావు. దేవుడికి ఏంటి లాభం? ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది మహాతల్లులు ఏమా భక్తులు ఉదయాన్నే లేచి చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుంటారు. వెరీ గుడ్, ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాత్రం కృతజ్ఞత కలిగి దేవుడి కోసం బ్రతకపోతే మన జీవితం ఎందుకండి? దేవుడు మన కొరకు ఇచ్చిన 1-2 బాబు. ఆయన మన కొరకు చేసినవి చాలా చేశాడు మహానుభావుడు. ఇప్పటికీ కలిగిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకి బిడ్డలం. అలాంటి మహానుభావుడు ఏమా దేవుడు మనల్ని ప్రేమించాడంట. చదవండమ్మ మళ్ళీ. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపించాడు. యేసుప్రభు పుట్టింది ఎందుకంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. కలిగిందా? మరి
యేసుప్రభు గారు ఎందుకు పుట్టారనుకుంటున్నారమ్మా? సర్వ ప్రపంచ మనుషుల పాపాలన్నీ శుభ్రంగా కడిగేసి పరిశుద్ధులుగా తీర్చి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. అందుకు పుట్టాడు, పండగ చేసుకోవడానికి కాదు. మనం హైందవులకు పండుగలు ఉన్నాయి, ముస్లింలకు పండుగలు ఉన్నాయి, జైనులకి పండుగలు ఉన్నాయి కదా, వేరే వాళ్ళకి పండుగలు ఉన్నాయి, ట్రైబల్స్కి పండుగలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి పండుగ లేదు. నేను ఎల్లు వస్తే పండుగ చేసుకుంటారు అని రాలేదు. మనం పండుగ చేసుకుంటామని కాదు యేసుప్రభు పుట్టింది. మరి ఎందుకు పుట్టాడంట? మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించడానికి ఆయన వస్తే మనం అలాగే ఉండి ఆయన అలాగే గణపరుచుకుంటూ వెళ్ళిపోతే, ఆయన వచ్చేస్తే మనం ఏమైపోతాం? ఇందాక దైవ సేవకులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసి, మనం చాలా కడవరి దినాల్లో ఉన్నామండి సాగర్ గారు అని అయ్యగారు ఒక మాట చెప్తే నాకు చాలా ఇష్టమైంది. ఏమా, మనం యేసుప్రభు గారు పుట్టిన దినాల్లో ఉన్నామా, వచ్చే దినాల్లో ఉన్నామా? నిజమా? ఏమా, మనం యేసుప్రభు గారు పుట్టిన దినాల్లో ఉన్నామా, వచ్చే దినాల్లో ఉన్నామా? చెప్పాలమ్మా. వచ్చే దినాల్లో ఉన్నాం. మరి పుట్టారని పండుగ చేసుకుంటాం కదా, మరి వస్తాడని ఎప్పుడు చేసుకుంటాం? పుట్టాడు అని పండుగ చేసుకుంటున్నాం కదా, మరి వస్తాడని ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడు చేసుకుంటాం చెప్పనా? సిద్ధపడి బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నప్పుడు, కఠినమైన మనసులను మార్చుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, అప్పుడు ఆయన వస్తాడని పండుగ చేసుకుంటాం. ఆయన వస్తాడు అని పండుగ చేసుకుంటాం. ఇప్పటికీ ఆయన వచ్చే టైంలో ఉన్నా కూడా మనం ఆ మనుషులకి ఆ జ్ఞాపకాలే చెరిగిపోయినటువంటి దినాలలో ఉన్నాం. మనం చివరి దినాల్లో ఉన్నామండి. సాగర్ గారు అయ్యగారు చెప్తున్నారు, నిజమే. మనం ఏ దినాల్లో ఉన్నామమ్మా? చివరి అంచె దినాలు, చివరి కాలంలో ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించమని కాదు గాని ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి తన కుమారుణ్ణి మన పాపముల నుంచి విముక్తులు చేయడానికి ఆయనను పంపించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి గల కారణం ఏంటంటే మనల్ని పాపరహితులుగా చెయ్యాలని. ఎందుకంటే పరలోకంలో పాపులు ఉండరా? ఏమా, పాపం చేసినోడు పరలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. ఎందుకంటే పరలోపు రూల్స్ అలా ఉన్నాయి. పరలోక రాజ్యం అనేది పాపులు వెళ్ళే లోకం కాదు. అది ఎవరు వెళ్ళాలి? పరిశుద్ధులు వెళ్ళే లోకం. నా మాట ఉత్తిది అనుకుంటున్నారా? ఇది ఎలాగే ఉంచి యోహాను సువార్త 8:21 చదవండి, చూడండి. పరలోకి వెళ్ళటం మనందరికీ అవసరం, మనందరికీ ఇష్టం. మనమందరూ దేవుని సన్నిధికి చేరాలి అంటే ఇలాగే కూర్చుంటే వస్తుంది? కాలం వెళ్ళిపోతుంది, తల మెరిసిపోతుంది, వయసు వెళ్ళిపోతుంది, అవయవాలు మరి బలహీన పడిపోతాయి కదా. యోహాను గారు రాసిన సువార్తలో, ఇది మూసేయకండమ్మా, యోహాను పత్రిక మూసేయద్దు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న కాలంలో యూదులతో ఎలాంటి టైం బాంబ్ లాంటి మాట పేల్చాడో చూడండి. మరి ఒకప్పుడు ఆయన, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, సిలువకి వెళ్ళే రోజు వచ్చేస్తుంది, నాకు నేను చనిపోతాను. ఏమా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు గనుక నేను వెళ్ళే చోటికి మీరు రారా. ఎవరైనా చనిపోయేటప్పటికి గనక ఇంకా వాళ్లలో పాపముండి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, కుళ్ళితో, కఠినమైన మనసులతో అలాగే ఉండి గనక చచ్చిపోయారనుకోండి పొరపాటుని, మన తృప్తి కొరకు ఫ్లెక్స్ చేయించుకుంటాం పరలోక పిలుపని. అవునా? మన తృప్తి కొరకు ఎవరైనా చనిపోతే, మన వాళ్ళు చనిపోతే ఏమైనా వేస్తాం ఫ్లెక్స్? మహిమా ప్రవేశం. నిజమే. ఎవరు చూశారు? బైబిల్ ఎంత బాగా చెప్తుందో చూసారా?
ఎంత బాగా చెప్తుంది చూసారా. రాజమండ్రిలోనే చూస్తూ ఉంటాను, మామూలుగా సూట్ కేసులు, బ్యాగులు, కీ చైన్లు, ఇలాంటివన్నీ, గిన్నెలు, చెంబులు, మగ్గులు, బకెట్లు చేసి అమ్మారంటే పర్వాలేదు, గుట్టలు గుట్టలుగా పెట్టి ఉంచుతారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత సమాధి తీసుకెళ్తారు కదా శ్మశానానికి, ఆ పెట్టెలు కూడా రెడీమేడ్గా చేసే ఉంచుతున్నారు. వాళ్ళకి ఎలా నిద్రపడుతుందో మరి. సమాధిలో పెట్టే, శవాన్ని పెట్టే పెట్టెలు కూడా, బాక్సులు కూడా చేసే ఉంటాయా ఏమా? మన వాళ్ళు ఎవరైనా చనిపోగానే వెళ్ళిపోగానే పెట్టి రెడీగా ఇచ్చేస్తున్నాడు. హోటల్కి వెళ్ళి 2 పూరి అనగానే పూరి ఇలా వేసి ఇచ్చినట్టు. పెట్టి చేసినోడు ఆలోచించట్లేదు మానవ జీవితం గురించి, పూడ్చిపెట్టేవాడు ఆలోచించట్లేదు, కూడా వెళ్ళేవాళ్ళు ఆలోచించట్లేదు. చక్కగా పాట పాడుకుంటాం ఏమని, పరదేశులము ప్రియులరా మన పురం ఇది. అప్పుడా చిన్నప్పటి నుంచి అమ్మ పాడాలి మన దగ్గర పాటలు. చనిపోయి ప్రాణం పోయి ఊపిరి లేకుండా పెట్టిలో ఉంటే అప్పుడు అతనికి ఏమి వినబడుతుంది? అప్పుడు అతనికి ఏమి వినబడుతుంది? ఆలోచించారా దేవుని బిడ్డలారా? అందుకే ప్రభు వారు బ్రతుకున్న కాలంలో చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వెతుకుతారు, ప్రభువా ప్రభువా ప్రభు అంటూ నా కూడా పడతారు. నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది, నేను భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది. ప్రభువారు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, త్యాగం చేశాడు. ప్రపంచంలో ఏ మహాత్ముడు జీవించలేని జీవిత విధానాన్ని మన ప్రభు జీవించి చూపించాడు. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితాలు ఎలా ఉండాలి పిల్లరా? ఎలా ఉండాలి? అందుకే మీరు గనక మీ పాపములో ఉండి చచ్చిపోతే నేను వెళ్ళే లోకానికి మీరు రారని చెప్పేశాడు. ఏమా దీనికి ఏమన్నా రాయితీ ఉంటుందా? కన్ఫర్మ్ చేసుకోవచ్చా? పర్వాలేదంటారా? అబ్బాయి దేవుడు అంత కఠినాత్ముడు కదండి, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కృప గలవాడు అంటారా? అది బ్రతుకున్నంత వరకు. తప్పైపోయిందంటారో, ఏమా బూతుల పలికానంటారో, క్షమించంటారో బ్రతుకున్నప్పుడే. పొరపాటును గనక జీవితం జారిపోతే అక్కడికి రాలేరని ముందుగా చెప్పిన మహానుభావుడు. అందుకే ప్రియులారా, మనం ప్రేమించమని కాదంట, ఆయన మనల్ని ప్రేమించి ఇలాంటి క్రిటికల్ కండిషన్లో ఈ ప్రపంచం ఉందని, ప్రాణం పోతే దేవుడి దగ్గరికి వెళ్ళి అదృష్టాన్ని కోల్పోయామని ఓ రక్షకుడైన ప్రభువుని మన కొరకు పుట్టించాడు. అది ప్రభువారు పుట్టడానికి గల కారణం. అందుకు పుట్టాడు. ఇప్పుడు చదవండి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. మనము దేవుడిని ప్రేమించామని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడంలో ఏముంది? ప్రేమ ఉంది. స్వార్థం లేదు, స్వార్థం లేదు. యేసు ప్రభు గారి లోకానికి రావడంలో బిజినెస్ మైండ్ లేదు, కుళ్ళు లేదు, కక్ష లేదు. ఉన్నదల్లా ఒకటే, ప్రేమ ఉంది. ప్రియులరా, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కాకతీయుల కాలంలో ఎవరో చైనా నుంచి ఒక యాత్రికుడు వచ్చాడంట. చదువుకున్నారు కదా పెద్దలు? దేశాల నుంచి మన దేశానికి, మన దేశం నుంచి విదేశాలకి కొంతమంది రాయబారులు ఉంటారండి. అమెరికా రాయబారులు మన దేశంలో ఉంటారు ఏమా. అలాగే ఇక్కడ వాళ్ళు అమెరికాలో ఉంటారు, దుబాయ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు దుబాయ్లో ఉంటారు. అంబాసిడర్స్ వీళ్ళందరూ ఉంటారు, మనకు తెలుసు. రాయబారులు ఉంటారు. అంతేకాదండి, మన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవానికి ఓ మంచి దేశం నుంచి ఆ దేశ అధ్యక్షుని పిలిచి జెండా వందనం చేసుకుని ఆ దేశపు అధ్యక్షుని మన దేశపు సాంప్రదాయ గౌరవ మరి ప్రతిష్టలతో వాళ్ళని తిరిగి మన పెద్దలు సాగనంపుతూ ఉంటారు. చూసారా మీరు? అంటే వాళ్ళ దేశానికి మన దేశానికి మధ్యలో సత్సంబంధాలు కలిగి ఉండడానికి.
సత్సంబంధాలు కలిగి ఉండడానికి, దేశంతో సహాయం చేసుకోవడానికి ఇలాంటి రాయబారుల్ని పంపిస్తూ ఉంటారు. అందులో వ్యాపార దృక్పథం ఉంది. ఏ దేశం నుంచి అయినా మన దేశానికి ఎవరైనా ఇలాంటి పెద్దలు వచ్చారంటే దానికి ఒక ఆలోచన ఉంటుంది. మన దేశంతో స్నేహం కలుపుకోవాలని, మన వస్తువులు వాడుకోవాలని, వాళ్ళ వస్తువులు మన దేశంలో అమ్ముకోవాలని కదా. మన దేశం నిండా మీరు చూస్తే అన్ని చైనాకి సంబంధించిన వస్తువులే, చైనా గూడ్సే మొత్తం అన్ని గుట్టలు కింద దింపేశారు. ప్లాస్టిక్ ప్లేట్లు, సెల్ ఫోన్లు, ఎక్కడ చూసినా చైనా అంటూ చదువుకుని ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో మన దేశానికి చైనా దేశానికి కూడా వచ్చింది. చైనా దేశ వస్తువులు వాడడానికి వీల్లేదు. మన భారతదేశాన్ని కించపరిస్తే ఎవరినైనా సహించేది లేదని మన పెద్దలు అలాంటి వస్తువులను నిషేధించారు మన దేశంలో. అంటే చూడండి, ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా దాంట్లో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఒక వ్యాపారం కోసమో లేదంటే ఒక స్నేహశీలం కోసమో లేదంటే సత్సంబంధాల కోసమో ఇలా కలిసిమెలిసి ఉండడానికి ఈ రాయబారులు అన్న వాళ్ళు దేశాల నుంచి దేశానికి వస్తూ ఉంటారు. అలాగన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారే, ఆయన కూడా ఓ మంచి రాయబారిగా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయన రావడంలో వ్యాపార సంబంధమైన ఆలోచన లేదు. యేసు ప్రభు గారి భూమి మీదకి రావడంలో స్వార్థం లేదు. 4 రాళ్ళు వెనకేసుకుందామని రాలేదు యేసు ప్రభు గారు. మరి నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవాలని రాలేదు యేసు ప్రభు గారు. ఆయన రావడంలో ఒకే ఒక కారణం ఉంది. ఏంటమ్మా? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు లోకంలో రావడం ఏముందంట? ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనకు పంచి తన ప్రాణం పెట్టి మనందరి జీవితాలను పవిత్రం చేసి తండ్రి పాదాల దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహనీయుడు ఈరోజు మన కొరకు పుట్టాడని చక్కగా మనం ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని మాటలు మనం వింటున్నామా? యేసుప్రభు గారు ఏం చెప్పారు? ఆయన బోధించిన బోధ విధానం ఏంటి? ఆయన ఎందుకు చెప్పారు? సువార్తల్లో 4 సువార్తలు రాశారు, పత్రికలు రాశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎవరి కోసమని రాశారు అనుకుంటున్నారు? మనం తెలుసుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి, మన మనసు మార్చుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి. అందుకే యేసుప్రభు వచ్చాడు. మార్చుకోకుండా ఇలాగే ఉండి పుట్టినరోజు చేసుకుంటే ఆయనకి ఏంటి ఆనందం? మనం మారకుండా, మన జీవితాలు మారకుండా ఇలాగే బర్త్డే చేసుకుంటానికి ఏమి సంతోషం ఉండదు. ఆయన పుట్టినరోజు చేసుకుంటారని రాలేదు, మనం మారు మనసు పొందుతామని వచ్చాడు ప్రభు. ఎందుకంటే ఆయన పుట్టక ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గారు గర్భాన్ని పుట్టాడు కదా అని మరియమ్మ కుమారుడు అనుకుంటున్నారా? కాదండి. యేసుప్రభు గారు బ్రతుకున్నప్పుడే మరియమ్మ కుమారుడు. ఇప్పుడు మరియమ్మ గారికి దేవుడైన మరియమ్మ గారికి ఏమవుతాడేమో ఇప్పుడు? దేవుడు. యోసేపు గారికి ఏమవుతాడు? దేవుడు. మీకు దేవుడు, నాకు దేవుడు. మదర్గా ఉండేటువంటి కాలం అయిపోయింది. పాపం తెలియక చాలా మంది ఇప్పుడు కూడా యేసుప్రభు గారికి మరియమ్మ గారు అమ్మ అనుకుంటున్నారు. కాదు. చచ్చిపోతే మళ్ళా ఇలాంటి రిలేషన్స్ ఉండవు. మీరు మీ భర్తలకు భార్యగా ఉండరు, మీ పిల్లలకు తల్లిగా ఉండరు. నేను నా భార్యకి భర్తగా ఉండను, నా చెల్లికి అన్నయ్యగా ఉండను. నేను ఒక్కసారి కన్ను మూసారంటే ఇవన్నీ పటాపంచలైపోతాయి. తెలుసా మీకు? అందుకే శిలువ మీద యేసుప్రభు గారు ప్రాణం పోగొట్టుకుంటూ దగ్గరున్న ప్రేమించిన శిష్యుడైన యోహాను గారిని చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరి ఆయన ఎవరు? యోహాను గారిని చూపించి ఇదిగో అమ్మా నీ కుమారుడు అంటే మరి శిలువ మీద ఆయన ఎవరు? కన్నవాడు ఆయన కదా. మరి ఆయన కుమారుడే గాని ఆ బంధం తెగిపోతుంది. మరణిస్తే రిలేషన్స్ ఉండవు, చనిపోతే మరలా ఇలా ఉండం మనం, మట్టి బొమ్మలో ఉన్నవాళ్ళు మనం. అందుకే ఒక రాయబారి తండ్రి దగ్గరికి చేర్చడానికి నిస్వార్థ సేవకుడైనటువంటి ప్రభువారు కేవలం ప్రేమను ఆయుధంగా వచ్చి భూమి మీదకి వచ్చాడు. ఆయన రాకలో ఏమి లేదు, స్వార్థం లేదు. ఆయన రాకలో వ్యాపారం లేదు.
ఆయన రాకలో కుళ్ళి లేదు, ప్రేమ ఒక్కటే ఉంది. ఎవరు ఏ దేశానికి వెళ్ళినా, ఎవరు ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఎందుకో వస్తారు, కానీ మన ప్రభు అందుకు రాలేదు, మనల్ని మార్చడానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ విషయాన్నే నొక్కి ఒక్కడి నుంచి చెప్పిన సందర్భాన్ని మరొకసారి చదువుదాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే ఏముందమ్మా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడేనా? చూశారు ఎంత బాగుందో? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. అంటే దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక అవసరం అయ్యాడు ఒక ఆయన. ఎందుకండి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రిని డైరెక్ట్గా అడిగేస్తున్నారు కదా, డైరెక్ట్గా అడిగేస్తున్నాం కదా. మళ్ళా మనకి మీడియేటర్ ఎందుకు, మధ్యవర్తి ఎందుకు అంటారా? ఆదామవ్వలు చేసిన తప్పు వల్ల దేవుడు మనతో సాంగత్యం చేయడానికి ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, బాధపడ్డాడు. చిచ్చి, ఇలాంటి వాళ్ళు కానీ నేను జన్మనిచ్చిందని దేవుడు దుఃఖపడ్డాడు. తెలుసా మీకు? మన ప్రార్థనలు వినేస్తున్నాడు, మన పాటలు వినేస్తున్నాడు, చప్పట్లు కొట్టానంటే దేవుడు ఎగిరిపోతున్నాడు అనుకుంటున్నాం. ఆదామవ్వలు తప్పు చేసిన తర్వాత మనుషులకి దేవుడికి మధ్యలో ఉన్న సత్సంబంధం తెగిపోయింది. దేవునికి కోపం వచ్చింది. ప్రేమ గల దేవుడు మనసు మండిపోయింది. 6 దినాలు రెస్ట్లెస్గా వర్క్ చేసి భూమి మీద బ్రతకడానికి ఏం కావాలో అన్ని పుట్టించాడు. ఎన్ని రోజులు? 6 రోజులు. 600 కోట్ల సంవత్సరాలైనా ఈ ప్రపంచాన్ని ఎవరు ఇలా చేయలేరు. 600 కోట్ల సంవత్సరాల టైం తీసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్లందరూ, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ కూర్చుని ఏమండి ఈ ప్రపంచాన్ని కట్టండి అంటే కనీసం భూమిని కూడా చేయలేరు. భూమిని చేయలేకే గ్లోబ్ చేశారు. ఏం చేశారు? గ్లోబ్ చేశారు. ఎందుకంటే భూమిని చేయలేరు ఎవరును. అలాంటిది కన్న తండ్రి మనల్ని ప్రేమించి 6 దినాలలో మహాసృష్టిని కలిగించాడు. ఇందులో మన అవసరాలు ఉన్నాయి. ఏమా 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్మండ్ ఇంకొక ఇద్దరు కలిసి చంద్రమండలం మీదకి వెళ్ళారు. చంద్రమండలం మీదకి ఇద్దరు వెళ్ళారు 1969. వెళితే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఏం తీసుకెళ్ళారు? ఆక్సిజన్ తీసుకెళ్లారు, గాలి తీసుకెళ్లారు. ఎందుకు? చంద్రుడి మీద ఏముండదు, వాతావరణం లేదు. ఇంకా నయ్యం, ఇక్కడ ఇంత దగ్గరగా కూర్చుని మౌత్ తీసుకుని మీతో మాట్లాడుతున్నా, మౌత్ లేకపోయినా నా మాటలు మీకు వినిపిస్తాయి. చంద్రమండలం మీదకి ఎచ్చి మీ చెవి దగ్గరికి వచ్చి నేను గట్టిగా అరిశాను అనుకోండి, ఇంత ముక్క కూడా మీ చెవుల్లోకి వెళ్ళదు, వినిపించదు. మాటలు వినిపించే లోకం కాదు అది. స్పేస్లోకి వెళ్తే దాహం వేస్తున్నప్పుడు బాటిల్ ఓపెన్ చేసుకుని ఇలా తాగామనుకోండి, నీళ్లు లోపలికి వెళ్ళవు, ఇలా పక్కకు వచ్చేస్తూ ఉంటాయి. అంతరిక్షంలో వాటర్ తాగలేరు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మేధావులందరూ కలిసిన కట్టలేని లోకాన్ని 6 దినాల్లో కట్టాడంటే ఎంత ప్రేమ! అలాంటి ప్రేమ గల దేవుని మాట వినరా? ఈ తోట చెట్టు పండ్లలో సమస్తము తినండి అన్నాడు, ఈ ఒక్క చెట్టు పండునే తినకండి అన్నాడు. అదే తినేశారు. మనం కూడా అంతే. మన జీన్స్ అన్ని అక్కడే. దేవుడు ఏమొద్దంటాడో అదే చేస్తాం. దేవుడు ఏం చేయమంటాడో అదే చెయ్యం. అదే నచ్చదు దేవుడికి. అలాంటి ప్రేమ గల దేవుడు మనుషుల నుంచి దూరమైపోయి కలత చెంది బాధపడుతున్న సందర్భంలో తిరిగి తన పిల్లల్ని దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాడు తండ్రి. మట్టి మనుషులు వీళ్ళు, మట్టి మనుషులు మట్టి శరీరాల్లో ఉన్నారు. కొంతకాలం ఉండే జీవితంలో ఇంత మంకుబట్టు పడితే ఎలాగా? కనుక వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తానని చెప్పి ఆ అవకాశమే మనకు భిక్షగా ప్రభుని లోకానికి పంపించాడు. అదే అంటున్నాడు పౌలు గారు తిమోతితో.
నరులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. మధ్యవర్తిగా, సామాన్యుడిగా, కూటికి లేనివాడిగా, ఇల్లు లేనివాడిగా, సుఖం లేనివాడిగా, ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బతికే సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. చూశారా, మనల్ని రక్షించి మహాలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన తగ్గించుకుని మన మట్టి లోకంకి వచ్చాడు. యేసుప్రభు గారు వీధులంటా నడిచాడు కదా, గలిలయ, సమరయ, తిబెరయ, జోర్దాను, లేదంటే యెరూషలేము, బేతని, ఈ పట్టణాలంటే తిరిగాడు కదా. అసలు ఆయన పాదాలు ఈ మట్టి మీద నడిచే పాదాలు అనుకుంటున్నారా? మట్టి లోకంలో నడుస్తాడా దేవుడు? పరలోకం గురించి మనకు ఉదాహరణ చెప్తే ఏం చెప్పాడు తెలుసండి? పరలోకంలో వీధులంట ఏమా బంగారమా. ఇలాంటి టైల్స్ వేసుకుని, అందమైనటువంటి టైల్స్ చూసుకుని మురిసిపోతూ ఉంటాం మనం. దాని మీద అడుగులు వేసుకుని వెళ్తుంటే అబ్బా ఎంత ఎంత ఆనందంగా ఉంటుందో. ఏం కలర్ అండి బాబు, అసలు ఎలాంటి గ్రానైట్స్ ఉన్నాయి అసలు చూసుకుంటూ ఉంటాం కదండి. అలాంటిది వీధులు బంగారం అంట పరలోకంలో. అంటే వీధులు బంగారం అయితే బెడ్రూమ్ ఎలాగుంటుంది, డైనింగ్ హాల్ ఎలాగుంటుంది, ప్లేట్ ఎలాగుంటుంది అనుకుందాం. అలాంటి మహాలోకాన్ని విడిచిపెట్టి వచ్చి మట్టి మీద నడిచిన మహానుభావుడు, మట్టి మీద నడిచిన మహానుభావుడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. పస్తులుండి వాక్యాన్ని ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లోనైనా మనల్ని మార్చి పరలోకం తీసుకెళ్ళడానికి ప్రభు ఓ చిన్న బాలుడిగా భూమి మీదకు పుట్టాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా అర్థమైతే మార్చుకోండి మీ జీవితాలని. మారండి. మారడం అంటే మనకు కష్టమేమో కానీ మారితే దేవుడికి చాలా ఇష్టం. మారితే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే యేసుప్రభు గారు మరియమ్మ గర్భంలో నుంచి పుట్టినా ఆయన అప్పటోడు కాదు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాన్ని చూసుకుందాం, ముగించుకుందాం. టైం చాలా అయిపోతుంది. అదిగో యేసుప్రభు గారు ఎప్పుడు సిద్ధపడ్డాడో చూడండి పుట్టడానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20 వచనం చదువుతున్నారు. యేసుక్రీస్తు అనే ఆయనంట జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడంట. జగత్ అంటేటమ్మా, జగత్ అంటే సృష్టి, భూమి, ఆకాశములు, చెట్లు, మైదానాలు, కొండలు, సముద్రాలు, పశువులు, పక్షులు, జంతువులు, ఇదంతా జగత్తు. ఈ జగత్తుకి ఫౌండేషన్ స్టోన్ వేయినప్పుడు, ఈ సృష్టికి పునాది వేయినప్పుడు, ఈ జగత్తుకు పునాది వెయ్యబడక మునిపే ఈ ప్రపంచంలోకి ఒక రక్షకుడు పుట్టాలనే మాట కోటాను కోట్ల సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం. యెషయా గారు చెప్పిన మాట. మరియమ్మ గారు కన్న కుమారుడు. ఎప్పటి వాడండి ప్రభు అంటే అప్పటి నుంచి ఉన్నాడండి ఆయన. ఇందాక మరి సార్ గాంధీ గారు చెప్తూ, నేను ఎన్నో పుస్తకాలు రాశాను, నిజం చాలా పుస్తకాలు రాశాను, చాలా బుక్స్ రాశాను. అందులో క్రీస్తుకు పూర్వం క్రీస్తున్నాడు అనే టాపిక్ రాశాను. చాలాసార్లు మనం క్రీస్తుకు పూర్వం అశోకుడు ఉన్నాడు, క్రీస్తుకు పూర్వం అలెగ్జాండర్ ఉన్నాడు అంటాం కదా. అసలు వీళ్ళందరికీ పూర్వం క్రీస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం వీళ్ళు ఉండడం కదండి బాబు, వీళ్ళందరికీ పూర్వం క్రీస్తున్నాడు రాశాను నేను. అదే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు ఈ లోకంలోకి రావడానికి. అంటే అప్పుడు ఉన్నాడా? సృష్టి పుట్టక ముందు ఉన్నవాడు సృష్టి పుట్టిన కొన్ని వేల సంవత్సరాలకి భూమి మీదకి వచ్చాడు. ఇంకో మాట చెప్పనా, అక్కడ లోకా గారు చెప్తూ, దావీదు పట్టణం ముందు నేను రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు అన్నాడు కదా. పేతురు గారు పుట్టి ఉన్నాడు అంటలేదు. చూడండి ఏమంటున్నారు. అమ్మా చదువమ్మా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన గాని తన్ను మృతుల్లో నుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడ్డాడంట. ఏమైనా లోకా గారేమో మీ కొరకు రక్షకుడు పుట్టాడు అన్నారు. పేతురు గారేమో మీ కొరకు మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు అంటున్నారు. పుట్టడానికి ప్రత్యక్షమవడానికి తేడా ఏంటి? మాది త్యాగళ్ళు కదా, మాది త్యాగళ్ళు. మా త్యాగళ్ళు ఎవరైనా భీమవరంలో ఉన్నారనుకోండి, ఇదిగో మీ చర్చిలో గునుపూడి లోదరం చర్చిలో మాట్లాడడానికి వచ్చాను, స్పీకర్ కింద వచ్చాను. నన్ను ఆ సెంటర్లో ఎక్కడైనా టీ తాగుతున్నప్పుడు చూసి సాగర్ గారు మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యారేటి అంటారు. అంటే అర్థం ఏంటండి? ప్రత్యక్షమయ్యాడు అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ కనిపించాడు. అవునమ్మా? పుట్టడానికి ప్రత్యక్షం అవడానికి అంత తేడా ఉంది. ఎక్కడో ఉండేవాడు ఇక్కడ కనిపించాడు. అందుకనే తండ్రి దగ్గర ఉన్నటువంటి ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఇక్కడ కనిపించాడు. పేతురు గారు చెప్తున్న మాటకు అర్థం అది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఉన్నవాడు వచ్చాడు, ఉన్నవాడు వచ్చాడు. లోకాలను కలుగజేసిన మహానుభావుడు వచ్చాడు. అంత పెద్దవాడు వచ్చాడంటే ఎంత పెద్ద రీజన్ ఏంటది? అది సింపుల్ గా తీసేసేమిటి? క్రీస్తునాడు పుట్టినని. అంతటి మహానుభావుడు భూమి మీదకి వచ్చాడంటే అది ఎంత పెద్ద కారణమై ఉంటుంది, అది ఎంత గొప్ప అవసరమై ఉంటుంది. అలాంటి దానిని కేక్ కట్ చేసి పక్కన పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామా? అందుకే ఈ ప్రపంచానికి ఇంకా దేవుడి కుమారుడి లోకానికి రావడం ఆలస్యమైపోయింది. ఏమని చెప్పాడమ్మా ప్రభు? ఇదిగో నేను త్వరగా అన్నాడా? ఉందమ్మా, బైబిల్లో ఉందా? త్వరగా అంటే ఎంతసేపమ్మా? మీకు అంతకింత జ్ఞానం ఉంది, పెద్దలు ఉన్నారు, చదువుకున్న బిడ్డలు ఉన్నారు, మీరు పెద్దలు ఉన్నారు మన దగ్గర. త్వరగా అంటే ఎంతసేపమ్మా? ఎంతమ్మా? 8,000 సంవత్సరాలు త్వరగా అంటే 2,000 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికి. మీరున్నారు మార్కెట్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తానని 20 సంవత్సరాలకు వచ్చారనుకోండి, అడుగుతారా మిమ్మల్ని? 20 సంవత్సరాలు ఏందారే త్వరగా వస్తానని ఇప్పుడు వచ్చేటని అడగరా మీరు? త్వరగా అంటే 8,000 సంవత్సరాలు అమ్మా. అమ్మా మహా అయితే 1 గంట సేపు. 2,000 సంవత్సరాలు అయినా ప్రభు రాలేదు. ఫ్లైట్ దొరకలేదా? దారి తెలియలేదా ప్రభుకి? చెప్పండి. ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. ఇలాగ అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు, మారుమ శ్రేణులుగా బ్రతుకుతున్నప్పుడు వచ్చేస్తే కట్టుకుని ప్రపంచం నరకం వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, గొప్ప రక్షణ ఇది కదా. యేసుప్రభు గారు పుట్టడం మన అదృష్టం, గొప్ప రక్షణ ఇది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో చెబుతూ, ఏమా చూడండి ఎంత మంచి మాట చెప్పారో. ఎంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్పది, ఎంత గొప్పది. యేసుప్రభు గారు ఎక్కడున్నారు? భూమి మీదకి రాకమునుపు చెప్పండమ్మా, పరలోకంలో ఉన్నారు కదమ్మా. మరి పరలోకంలోకి వెళ్ళి మనం తెచ్చుకోవడానికి మనం వెళ్ళగలం అక్కడికి? ప్రభువా మేము పాపులమైపోయాం, తప్పు చేసేసాం, మా పాపాల కోసం విముక్తులయ్యి మమ్మల్ని పరిశుద్ధులుగా తెచ్చడానికి నువ్వు సిలువను ఎక్కాలి, కాబట్టి నువ్వు కిందకి రా అని మనం వెళ్ళి పిలుచుకొని రాగలమా? పరలోకం వెళ్ళి పిలుచుకోక రాగలమా మనం? మనిషి కనిపెట్టినటువంటి ర్యాకెట్లు కానీ, మనిషి కనిపెట్టినటువంటి ఉపగ్రహాలు కానీ, మనిషి కనిపెట్టినటువంటి విమానాలు కానీ, జెట్ ప్లేన్స్ కానీ పరలోకం వరకు వెళ్ళవు. భూమి మీద నుంచి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులోకి వెళతాయి. ఇవి గ్రహాల్లోకి, ఉపగ్రహాల్లోకి వెళ్ళొచ్చేమో కానీ ఎక్కడికి వెళ్ళలేవు, పరలోకానికి వెళ్ళవు. మరి ప్రభువుని ఎవరు తీసుకొస్తారు? మనం వెళ్ళి తీసుకుని రాలేని మహాలోకములో ఉన్నవాడు
మనల్ని ప్రేమించి మట్టిలో కనుకొచ్చాడే, అంత గొప్పది రక్షణ అంటే. అది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా ఎలా తప్పించుకుంటా ఉంటారు? ఏం తప్పించుకోవాలండి? ఈ మహాభాగ్యాన్ని ఇంకా మీరు గమనించకపోతే మనం తప్పించుకోలేనిది ఒకటి ఉందంట. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాను అడుగుతుంది. ఏం తప్పించుకోవాలి? సామెతల గ్రంథం 15:24 చూడండి, ఏం తప్పించుకోవాలి? సామెతల గ్రంథంలో రక్షణ గనక మనం ఎదగకుండా, వాక్యంలో పెరగకుండా, మారు మనసు లేకుండా, క్యారెక్టర్ మార్చుకోకుండా అలాగే ఉన్నామంటే మనల్ని కాపాడడం ఎవరి తరం కాదు, డైరెక్ట్. అందుకే రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటున్నాడు. ఏం తప్పించుకోవాలి చూడండి, సామెతల గ్రంథము 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోయే మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు. పరలోకం వెళ్ళే వాళ్ళ ఆలోచనలే వేరేగా ఉంటాయి, పరలోకం వెళ్ళే వాళ్ళు అలవాట్లు వేరేగా ఉంటాయి. పరలోకం వెళ్ళే వాళ్ళ ఆలోచనలు పరలోకం 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 అంటూ ఉంటారు. మేడలు, మిద్దులు, కార్లు, బంగారాలు, షాపులు, దుకాణాలు, ప్రమోషన్లు, ఇలా ఉండరు. పరలోకం వెళ్ళే వాళ్ళ ఆలోచనలే వేరుగా ఉంటాయి, వెతుక్కుంటూ ఉంటారు. చూసారు ఎంత బాగా చెప్పాడు? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే బుద్ధిమంతుడు జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడు, వెతుక్కుంటాడు. ఎక్కడ మంచి వాక్యం ఉంది, ఎక్కడ మంచి భక్తులు ఉన్నారు, ఎక్కడ మంచి సహవాసం ఉంది, ఎక్కడ దేవుని ప్రేమ ఉంది, నా జీవితం ఎలాగుంది, నేను ఎలా బ్రతుకుతున్నాను, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఆలోచించుకుంటూ ఉంటారు. పరలోకి వెళ్ళే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, ఇంత రిస్క్ను అనుభవించి ఇంత త్యాగంగా మన మధ్యకు పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప రక్షణ అది. మనం వెళ్ళలేని లోకంలో నుంచి ఆయనగా వచ్చి మనకు రక్షణ ఇచ్చాడే. ఇంత గొప్ప రక్షణ కూడా మీరు పట్టించుకోరా, అయితే మీరేమైపోతారు అంటున్నాడు. అదే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటా ఉంటున్నాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, సోదరిమణులారా, మరి మీలాంటి మంచి వాళ్ళకి మరి వాక్యం చెప్పే అదృష్టం నాకు కలిగింది. మీ సంఘానికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి చాలామంది, మరి గాంధీ గారు ఇలాంటి వాళ్ళు చెప్పినట్టుగా నేను చాలా చోట్ల వాడబడతా ఉంటాను. నేను ఎప్పుడు నాకు గొప్ప చెప్పుకొని కానండి, మన రాష్ట్రంలో 23 జిల్లాల్లో వాక్యం చెప్పాను. నేను వెళ్ళలేని జిల్లా అంటే ఏదో ఉండదు. నేను పరిచర్యకు వచ్చి 18 సంవత్సరాలు అయింది. బాగా బైబిల్ చదువుకున్నాను, బాగా బైబిల్ నేర్చుకున్నా. నేను BSc DD చదువుకున్నాను. 96, 97లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను. అయినా సరే బైబిల్లో ఉన్న గొప్పతనం ప్రపంచానికి చెప్పాలని నేను సేవకు వచ్చేసాను. ప్రియులరా, మధురమైన గ్రంథం మన జీవితం దీంతో ఆధారపడి ఉంది. ఆలోచించండి, ఈ సంవత్సరం వరకు, క్రిస్మస్ వరకు బ్రతికే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఉంటామని మనకు నమ్మకం లేదు. ఉందా? లేదు. ఎందుకంటే పోనీలేరా, కరోనా నుంచి బయటపడ్డాం, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం. అందరూ మాస్కులు కూడా తీసేసి కరోనాకి ఎవరు భయపడడం లేదు. ఇలాంటి సందర్భంలో మరలా ఒక బాంబు పేల్చారు. ఏంటి? మళ్ళీ లండన్లో మళ్ళీ ప్రారంభమైందంట. మ్యూటేషన్స్ జరిగాయంట, ఉత్పరివర్తనాలు జరిగాయంట, మాడిఫై అయిందంట. ఏం చేసింది? ఈసారి ఇంకా స్ట్రాంగ్గా వచ్చిందంట. ముందు వచ్చిన కరోనా కంటే 70% తక్కువ అంటుకుపోయేదంటే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కొత్తగా చాలా పౌరుషంగా ఉంటుంది. కొత్తగా వచ్చింది ఏదైనా ఎలా ఉంటుందమ్మా? చాలా పౌరుషంగా ఉంటుంది. కత్తి చూడండి, కొత్తలో కత్తి చాలా షార్ప్గా పదునుగా ఉంటుంది. నరికితే ఏమవుతుంది? వైరస్లు అలాంటివి అన్నమాట. కొత్తగా వచ్చిందా కొంప ముంచేస్తుంది. కొన్ని రోజులకి పద్ధతి మార్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నే ఇప్పుడు వచ్చింది భయంకరమైనది. కాబట్టి 24 వరకు ఉన్నాను, పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాను అనుకోకండి. అలాగనుకున్న వాళ్ళే మొన్న కరోనాలో చనిపోయిన వాళ్ళందరూ ఎవరో తెలుసండి? లాస్ట్ ఇయర్ 31st నైట్ మనకులాగే చర్చిల్లో, ప్రార్థనా మందిరాల్లో, మోటార్ సైకిల్ మీద, రోడ్డు మీద హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తిరిగిన వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి పిల్లరా, ప్రార్థన చేసుకున్న తల్లో ఉంచండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి, మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు, మీ సంఘం, మీ కృప, మీ దీవెన బిడ్డలకు అనుగ్రహించండి. చివరి దినాల్లో ఉన్నాం తండ్రి. లోకం అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచ పరిస్థితులు మనుషులకి మనుగడ లేకుండా చేయడానికి సిద్ధపడుతున్నాయి. మమ్మల్ని రక్షించడానికి మా ప్రభు మట్టి శరీరంతో మా మధ్యన పుట్టారు. కోల్పోయిన అదృష్టమైన ప్రభు తండ్రికి మాకు మధ్యలో వారిదిగా, రాయబారిగా మా ప్రభు మా కొరకు పంపించబడ్డారు. ఆయన పుట్టింది మా కోసం తండ్రి. మేము మారాలని మీ కృప, మీ భాగ్యం మాకు అనుగ్రహించారు. మీ బిడ్డలకి మీ వాక్యం చెప్పాను. ఇంకెవరైనా మారకపోతే, ఇంకెవరైనా హృదయాలను కఠినపరుచుకుంటే వాక్యాన్ని గౌరవించి మనసు మార్చుకోవడానికి సహాయం చేయండి. విడిచి వెళ్తున్న సంఘాన్ని, బిడ్డల్ని, సేవకుల్ని దీవించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చలో.